నమస్కారం కృష్ణారావు గారు, ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో రోజు రోజుకి కొత్త వింతలు తర్వాత పరిణామాలు మనం చూసుకుంటున్నాం. మరి లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు బెయిల్ మీద రావడం, వచ్చిన వెంటనే మరి అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికా లేకపోతే ఇంటర్నల్ పార్టీలో ఒక విధమైనటువంటి లీడర్షిప్ని తీసుకురావడానికా, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈయన ఏ విధమైనటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్ళి బీజేపీని ఎదుర్కొంటారనేటువంటి విషయం మీద చూస్తూ ఉంటే ఈరోజు ఆయన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. అది ఒక గంటన్నర క్రితం ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది. అయితే అది సో అంటే ఒకటి ఈ పార్టీ ఒకటి తన స్వశక్తి మీద ఎవరి సపోర్టు లేకుండా ప్రజలలోకి వెళ్ళి వచ్చిన ఒక రీజనల్ పార్టీ అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రీజనల్ పార్టీ నెమ్మదిగా ఈ పంజాబ్కి ఎక్స్టెండ్ ఉన్న దాంతో కొంచెం నెమ్మదిగా వెళ్ళింది. మిగిలిన చోట్ల ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది కానీ అంత ఇది అంటే ఎక్కడైతే సిక్ పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళు గెలవగలిగారు. ఇప్పుడు మిగిలిన చోట్ల కూడాను కాంగ్రెస్తో కలవకుండా వాళ్ళు ఓన్గానే వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. సో అసలు ఈ కేజ్రీవాల్ యొక్క స్ట్రాటజీలో అంటే ఒక వారసత్వపు రూలింగ్ అనేది లేకుండా ఉండడం కోసం అని చెప్పి కొత్త చీఫ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు. దీని మీద అంటే కేజ్రీవాల్ స్ట్రాటజీస్ మీద మీ యొక్క కామెంట్. ఒకటి గుడ్ థింగ్ దీంట్లో మొత్తం మీద ఫస్ట్ టైం భారతదేశంలో బీజేపీ కాకుండా నాన్ డైనాస్టిక్ సక్సెషన్ మనకు యాప్లో అనిపిస్తున్నది. తను రాజీనామా ఏ కారణాలకు చేసినా చేశాడు. చేసి పెళ్ళాన్నో పిల్లవాళ్ళనో దీనిగా పెట్టకుండా ఇంకొక లీడరు ఎదగటానికి అవకాశం వచ్చింది. అతిషి అనే ఆమెను నామినేట్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నప్పుడు ఎంత ఈ డెమోక్రసీకి మోకరీ అంటే అదే. ఇంట్లో నుంచి ఆ హౌస్ వైఫ్ రబ్రీదేవిని తీసుకొచ్చి చీఫ్ మినిస్టర్ అంటే యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ అంతా ఒక డైనాసిటీని బట్టి రన్ అవుతున్న పరిస్థితి. డిఎంకే ఒక పెద్ద ఐడియాలజీ, ద్రవిడియన్ ఐడియాలజీ మీద వచ్చినటువంటి ఒక పార్టీ ఈరోజు నలుగురి చేతుల్లో కబంధాస్తాల్లో కొట్టుకుంటూ ఉన్నది చెన్నైలో. సిమిలర్ థింగ్ ఇన్ ఆంధ్ర, సిమిలర్ థింగ్ ఇన్ తెలంగాణ. ఒకే ఒక చోట నాన్ డైనాస్టిక్ లీడర్షిప్ సక్సెషన్ వచ్చినంత వరకు అట్లీస్ట్ ఆ 1 పాయింట్ మీద నేను యాప్ని అప్రిషియేట్ చేస్తాను. ఈ ట్రెండే కంటిన్యూ అయితే పార్టీ కొంత మేలు జరుగుతుంది. కోర్స్ ఐడియాలజికల్ బేస్ స్టిల్ లేదు, స్ట్రాంగ్ ఐడియాలజికల్ బేస్ అయితే లేదు. ఎడ్యుకేషన్ మీద వచ్చినటువంటి పార్టీ, సబ్స్టాన్షియలీ ఢిల్లీ బేస్డ్ పార్టీ. ఢిల్లీలో బాగానే చేశారు, సెకండ్ టర్మ్ కూడా వచ్చారు. పంజాబ్కి ఎక్స్పాండ్ అయినారు, అంతమంది కాలేకపోయినారు. ఈ లోపల పెద్ద మనీ కేసులో ఇన్వాల్వ్ అయినారు విత్ ఫుల్ సాక్ష్యాలతో పాటు వచ్చేసింది అది. సో ఇది దీని నుంచి బయటపడటం కూడా వాళ్ళకంత ఈజీ కాదు. ఏది ఏమైనా కానీ నాన్ డైనాస్టిక్ సక్సెషన్ అనేటటువంటిది ఎక్కడైనా కానీ మనం వెల్కమ్ చేయాల్సినటువంటి విషయం. అదొకటి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది స్ట్రాటజిక్గా అయి ఉండొచ్చు. ఇప్పుడు తిరిగి సీఎంగా కూడా ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయలేడు. ఈ కేసు ఒకటి హ్యాంగ్ ఓవర్ అవుతూ ఉన్నది. అటువంటిప్పుడు తను ఫుల్ టైం దీనికి, ఇప్పుడే హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్లో ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసంగా ఇంకోరిని పెట్టాలని అనుకొని ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ ఇది ఒక వెల్కమ్ డెవలప్మెంట్ ఇన్ యాప్. చూద్దాం హర్యానాలో ఏ రకంగా పర్ఫామ్ చేస్తారనే దాని మీద మన ఫ్యూచర్ ఆధారపడి. సరే, మరి ఇలాంటి చేంజెస్ వస్తే రాజకీయాల్లో కూడా మంచి పోకడంటూ ఉంటుంది. నమస్కారం.